మొదటి లేఖన భాగం మత్తయి సువార్త 26:47 నుండి 49. రెండవ లేఖన భాగము లూకా సువార్త 22:47 నుండి 48 వరకు. ఈ రెండు లేఖన భాగాలు చదువుకుందాం. ఆ తర్వాత వాక్యములోకి మనం ప్రవేశించుదాం. కనుక చదవండి, తీసిన వారు చదివి సహకరించాలని కోరుతా ఉన్నాను. వానితో కూడా బహుజన సమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల యొద్ద నుండి వచ్చెను. ఆయన అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు. ఆయనను పట్టుకొనుడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసునొద్దకు వచ్చి, బోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. దేవుడి వాక్యం. దేవుడు. ఓకే, ఇంకొక లేఖన భాగము లూకా సువార్త 22:47 నుండి 48 వరకు. వాడు వారికంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకొనుటకు ఆయన యొద్దకు రాగా, యేసు, యూదా, నీవు ముద్దు పెట్టుకొని మనుష్య కుమారుని అప్పగించుచున్నావా అని వానితో అనగా, ఆయన చుట్టూ ఉన్న వారు జరుగబోవు దానిని చూచి, ప్రభువా, కత్తితో నరుకుదుమా అని ఆయనను అడిగిరి. దయగల తండ్రి, ఈ చదవబడిన ఈ లేఖనాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా నేటి దినపు వర్తమానముగా మీరు మా అందరితో మాట్లాడమని, ఈ యొక్క వాక్యంలో ఉన్న సత్యమును మేము తెలుసుకొని ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో, ఎలా నీ లేఖనాన్ని ధ్యానిస్తూ ప్రభువా నీకు ఇష్టమైనటువంటి పిల్లలుగా బ్రతకాలో మీరు సహాయం చేయమని, మానవ స్వరమును మరుగుపరిచి ప్రభువా, ఇదిగో నా తండ్రి, నీ ఆధ్యాత్మికమైన స్వరము చేతనైనా నా స్వరములో నుండి నీ ప్రజలకు నీ వాక్కును వినిపించడానికి బలపరచుమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, చదువుబడినటువంటి మత్తయి సువార్త 26:47-49 వరకు మొదటి లేఖన భాగం మనం చదివాం. రెండవ లేఖన భాగం లూకా సువార్త 22:47 నుండి 48 వచనాలు చదివాం. ఇక్కడ సంఘాన్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. అందరు నా వైపు చూడండి. చదివిన రెండు లేఖన భాగాల్లో ఈ రెండు కూడా ఒకేలాగా అనిపిస్తున్న సందర్భం ఏంటి? మరలి చెప్తున్నాను, అందరు చూడండి. రెండు లేఖన భాగాలు మనం చదివాము. చదివిన రెండు లేఖన భాగాల్లో ఈ రెండు కూడా ఒకేలాగా అనిపిస్తున్న సందర్భం ఏంటి? మొదటిగా స్త్రీలకు సమయం ఇద్దాం. చెప్పండి అమ్మా. యేసుక్రీస్తును అప్పగించుట, ఎలా అప్పగించాడు అనేది మనం గమనిస్తే, యేసును ముద్దు పెట్టుకొని ఒక గుర్తుగా వారికి అప్పగించినట్టుగా చూస్తున్నాం. పురుషులు చెప్పండి, ఒకేలాగా అనిపించే సందర్భం ఏంటి? రెండు లేఖనాల్లో ఒకేలాగా అనిపించే సందర్భం ఏంటి? 12 మంది శిష్యులు. వెరీ గుడ్, ఎక్సలెంట్. అంటే వీరు ఏదైతే చెప్పలేదో అది సార్ చెప్పారు. ఇలా మనం ఆలోచన చేస్తే, మనం ప్రతిరోజు 40 దినాల ప్రార్థన ఉపవాస కూడికలలో మనం ఆచారంగా పాటించలేదు, కానీ ఆధ్యాత్మికంగా ఎదగడానికి చాలా విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ప్రతిరోజు బైబిల్ చదువుతున్నాం, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం, ప్రతిరోజు గృహాల్లో ప్రార్థన కూడికలు జరుగుతున్నాయి. రోజుకు ఒక దైవజనుడు మన సంఘాన్ని విజిట్ చేసి వారు వాక్యం అందించి వెళుతూ ఉన్నారు, దేవుని మాటలు అందించి వెళుతూ ఉన్నారు. చాలా వర్తమానాలు విన్నాం. ఆయన విధేయుడిగా ఈ లోకానికి వచ్చాడు, చనిపోయాడు, భక్తిహీనుల కొరకు చనిపోయాడు, నశించిన దాన్ని వెదికి రక్షించుటకు ఆయన వచ్చాడు, ఇక విమోచన క్రయధనముగా ఆయన మన కొరకు చనిపోయాడు.
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు మనం ఈ 15 రోజులలోనే చాలా విషయాలు నేర్చుకున్నాం. 15-16 రోజులలో ఈరోజు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని సంఘంతో మాట్లాడాలని నేను ఆశపడ్డాను. నేను ఈ 2 లేఖన భాగాలు చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా మనస్సులో ఒక్క విషయాన్ని పాయింట్అవుట్ చేసి నా డైరీలో రాసుకున్నాను. అదేంటి అంటే, యేసు ప్రభువును పట్టించేటప్పుడు, బాగా చూడండి, ఇట్లా లుక్ ఎట్ మీ అందరు. యేసు ప్రభువును 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ 12 మందిలో యూదా ఇస్కరియోతు యేసు ప్రభువును ఆ ధనముకు ఆశపడి ఆయనను అప్పగించడానికి ఒక తీర్మానం చేసుకున్నాడు మనసులో. బాగా వినండి, 12 మంది ఆయన చుట్టే ఉన్నారు. 12 మందికి రాని ఆలోచన ఆయనకు వచ్చింది. 12 మంది కూడా ఆయన చేసిన అద్భుతాలు చూశారు. ఆయన ఏ ప్రాంతాలకు వెళ్ళాడో చూశారు. ఆయన ఎన్ని రోజులు నిద్రలేని రాత్రులు గడిపాడో చూశారు. ఆయన ఖచ్చితంగా చనిపోయిన లాజరును లేపడం వాళ్ళు చూశారు. రక్తస్రావం కలిగిన స్త్రీకి స్వస్థపరచడం చూశారు. కుంటి వాళ్ళు నడవలేకపోతే వారిని బాగు చేయడం చూశారు. ఆయన సర్వోన్నతుడైన దేవుడని తెలిసి కూడా ఈ 12 మందికి రాలి ఆలోచన యూదా ఇస్కరియోతుకు వచ్చింది. ఆ ఆలోచన ఏంటి అంటే, ఒక పవిత్రుడైన వ్యక్తిని, ఒక పరిశుద్ధుడైన వ్యక్తిని, ఒక నిష్కల్మషుడైన వ్యక్తిని, ఈ లోకములో పరిశుద్ధాత్మ ద్వారా జన్మించినటువంటి యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేయాలంటే ఆయన ఒంటరిగా ఎక్కడ దొరుకుతాడో అక్కడ పట్టుకోవాలి. కానీ యేసు ప్రభు ఎక్కడ ఒంటరిగా దొరికే అవకాశం లేదు. ఎందుకు అంటే, ఎప్పుడు ఆయన చుట్టూ జన సమూహమే, ఎప్పుడు ఆయన చుట్టూ జనాలే, ఎప్పుడు ఆయన చుట్టూ సమూహం అంతా కూడా జల ప్రవాహములాగా ప్రవహిస్తూ వెళుతుండేది. ఎందుకంటే రోగులు అనేక మంది ఆయన దగ్గరికి వస్తుండేవారు. అయితే శిష్యులలో 12 మందిలో ఒక ఆయనను సాతాను ప్రేరేపించి ఏ వ్యక్తులైతే యేసు ప్రభువును పట్టుకోవాలని ఆలోచన చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను యేసు ప్రభువుని మీకు పట్టిస్తాను. బాగా వినండి, నేను యేసు ప్రభువుని మీకు పట్టిస్తాను. దానికి ఒక గుర్తు చెప్పాడు. ఏం గుర్తు చెప్పాడంటే, చాలామంది ఉంటారు అక్కడ, కానీ నేను మొట్టమొదటిగా ఎవరి దగ్గరికైతే వెళ్ళి ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు ప్రభు అని చెప్పి ఇక సిద్ధపడి ఉన్నాడు. బాగా వినండి, ఇక్కడ అందరూ చూడండి. యేసు ప్రభు అప్పటికి ఆయనకు తెలియదా మరి ఈయన పట్టిస్తాడని? తెలుసు. తండ్రి చిత్తం జరగాలి కదా, తండ్రి భూమి మీదకి పంపించిన కార్యం జరగాలి కదా. కాబట్టి ఆయన మౌనంగానే ఉన్నాడు. ఆయన విడిపించుకోలేడా? కొన్ని శాస్త్రులు, బాగా బహుజ్ఞానం కలిగినటువంటి తత్వజ్ఞానవేత్తలు ఈ మధ్య కాలంలో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, కనీసం గా మేకులు కూడా ఉడబిక్కోలేని వాడు దేవుడేనా అంటే, మన దేవునికి ఉన్న గొప్ప పేరు ఏంటంటే ప్రేమా స్వరూపి. చెప్పలు కొడదాం అందరూ కూడా, ప్రేమా స్వరూపి. ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకములో యేసుక్రీస్తుగా కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడయ్యా అంటే, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు.
ప్రాణము తీయడానికి రాలేదు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు. తన ప్రాణాన్ని ఇతరుల కొరకు క్రయధనముగా అర్పించడానికి వచ్చాడు తప్ప ఇతరుల ప్రాణాలు తీయడానికి యేసు ప్రభు ఈ లోకానికి రాలేదు. ఆయన చేతులలో ఆయుధములు ఏమీ లేవు. ఆయన చేతుల్లో ఉన్న, ఆయన మనసులో ఉన్న ఒకే ఒక ఆయుధం ప్రేమ అనే ఒక ఆయుధం. శత్రువును సైతం ప్రేమించాలని నేర్పించిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. శత్రువును సైతము దగ్గరికి తీయాలని నేర్పించిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ పరిశుద్ధ గ్రంథం పట్టుకున్న ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు ప్రభువారు నేర్పించిన ఆధ్యాత్మికమైన సత్యం ఏంటంటే, మనము నీ పొరుగు వారిని ప్రేమించు, నీ పొరుగు వారిని ప్రేమించు, అవసరతలో ఉన్న వారికి అవసరత తీర్చు. ఇలా అనేకమైన విషయాలు యేసు ప్రభువారు నేర్పిస్తే మరి మనము ఎలా ఉంటున్నాం? చాలాసార్లు పెద్ద పెద్ద రిఫార్మర్స్ ఏం చేశారంటే, వాళ్ళు బైబిల్లో ఉన్న కొన్నిటిని తీసుకొని వారి యొక్క ఆలోచనగా ఉపయోగించుకుంటూ వచ్చారు. ఈ చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించాలి. ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథములో నుండే తీయబడినటువంటి విషయాలు. ఈ పవిత్ర గ్రంథము ప్రపంచములో మొట్టమొదటిగా అచ్చువేయబడినటువంటి గ్రంథమే బైబుల్ అని అంటున్నాం. బైబుల్, this is the first and foremost thing. We need to understand the first book which has been printed in the world, it is the Bible. The history is divided, the Christ coming. క్రీస్తు రాక ఏం చేసిందంటే చరిత్రను 2 భాగాలుగా చేర్చింది. దాన్నే క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం. అంటే యేసుక్రీస్తు మరణము, యేసుక్రీస్తు యొక్క జననము ప్రపంచ మానవాళికి ఎంత అవసరం అంటే, క్రీస్తు పూర్వం లేకపోయినా, క్రీస్తు శకం లేకపోయినా చరిత్ర పునాదులు ఏవి లేవు. మరి ఇక్కడ శిష్యులు 12 మంది ఉన్నారు. 12 మందికి రాని ఆలోచన ఒకే ఒక్కళ్ళలో వచ్చింది. యూదా ఇస్కరియోతులో ఆయన యేసు ప్రభును కొన్ని రూకలకు అమ్మేయాలని. ఇప్పుడు ఒక డిమానిస్ట్రేషన్ చూద్దాం. అంటే ఒక చిన్న విషయాన్ని మనం చూద్దాం. చేతన్ ఉన్నాడు. చేతన్ స్టాండప్. సంఘం అంతా గమనించుదాం ఒకసారి. కమ్ హియర్, టర్న్ దట్ సైడ్. చింటూ కమ్. Stand opposite your brother. Chetan, kiss your brother on forehead. Forehead. How do you love your brother? Yes, you love your brother. Then how you are giving kiss? నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో ఆ ముద్దులో కనబడాలి. ఇవి ఇప్పుడు అంతేనారా? పప్పినేసి రండి. కమ్ 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 ఫాస్ట్. ఒక డిమాన్స్ట్రేషన్ చూద్దాం. కమ్ కమ్ కమ్. స్టాండప్. పప్పి, నీకు అక్క అంటే ఇష్టమా? ఇష్టమా? నీకు అక్క అంటే ఇష్టమా? శత్రువుని చూసినట్టు చూస్తున్నామేంద్రా. నీకు అక్క అంటే ఇష్టమా? పప్పి ఇష్టమా కాదా? పోనీ నిస్సిని అడుగుదాం. నిస్సి, నీకు చెల్లె అంటే ఇష్టమా? ఎంత ఇష్టం? కొంచెం ముందుకు జరగండి. అటు జరగండి. నాకు చెట్టాట ముందు కొంచెం ముందు జరగండి. కొంచెం ముందు జరగండి. నాకు కనబడాలి ఇద్దరు. అక్కడ పోండి. నిసిగా, నీకు చెల్లె అంటే ఇష్టమా? ఎంత ఇష్టం? చాలా ఇష్టం కదా. నీకు ఎంత ఇష్టమో ఇక్కడ పప్పి ముద్ది గట్టిగా గట్టిగా. నీకు ఎంత ఇష్టం అంత అంత గట్టిగా హత్తుకొని
చెల్లిని పట్టుకో. చెల్లి అంటే ఇష్టం కదా. పప్పి నీకెంత ఇష్టం అక్క అంటే? పప్పి జర కొంచెం కొంచెం ఉన్నట్టున్నది. రైట్. ఇప్పుడు అందరు వెళ్ళిపోండి, చేతను కూడా ఉంచండి. చేతను మేము ముగ్గురు వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. పోండి. అభినవ్ రారా. అభినవ్ నీకు ఎంత ఇష్టం? వాడు ఆలోచనలో పడతాడు. చూడండి ఎందుకు తేడా? వై? ద బ్లడ్ కనెక్షన్. ఇప్పుడు అభినవ్కి పప్పి అంటే వాడు ఆలోచిస్తున్నాడు. ద బ్లడ్ కనెక్షన్. పోండి బిడ్డ, పోండి. అప్పుడప్పుడు బర్త్డేలు జరుపుకుంటారు పిల్లలు. తెలియకుండా పేరెంట్స్ పిల్లలకు ప్రేమతో ఒక ముద్దు పెడతారు. కూతురుని అంటారు నా బంగారు తల్లి అంటారు, కొడుకుని అంటారు నా బంగారు కొడుకు అంటారు. బాగా వినండి, నేను సరిగ్గా 1/2 అవర్ మాట్లాడతాను, అందరు జాగ్రత్తగా వినాలి. ఇది ఒక డిఫరెంట్ కాంటెస్ట్ మీతో మాట్లాడుతున్నా. నీకు బాగా అధికమైన ప్రేమ వచ్చినప్పుడు నువ్వు పెట్టే ముద్దు వేరు. నీకు బాగా ప్రేమ కలిగినప్పుడు పెట్టే ముద్దు వేరు. కానీ సామెతల గ్రంథములో 27వ అధ్యాయము, సామెతల గ్రంథము 27వ అధ్యాయం 6వ వచనం, అందరు బైబిల్ ఓపెన్ చేయండి. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనం. మేలు కోరి స్నేహితుడు గాయములను చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. ఆహా ఎంత బాగుందో. మేలు కోరి స్నేహితుడు ఏం చేస్తాడట? ఏం చేస్తాడు? ఇప్పుడు ప్రశాంత్ ఉన్నాడు, నాకు బాగా ఇష్టం. ఆయన ఏదైనా తప్పు చేశాడు అనుకో, కోపం చేస్తా, ఏ బాబు తప్పు చేస్తున్నావు, ఎందుకు? ఆయన మేలు నేను కోరుతున్నాను. అదే పగవాడు ఏం చేస్తాడట? లెక్కలేనన్ని మంచి పని చేస్తున్నావురా, లెక్కలేనన్ని ముద్దులు పెడతారు. ఎంత ముద్దులు అంటే ఇక వాడు మాటకు అరే నీ అంత మంచోడు లేడు, నువ్వు ఎంత గొప్పడు, నువ్వు అంత అసలు ఇక ఆ మాటలోనే ఒక వ్యక్తి తనకు దగ్గరగా వచ్చి ముద్దిచ్చి ప్రేమించినంతగా కనబడుతుంది. కానీ ఇక్కడ యూదా ఇస్కరియోతు ముద్దు ఏంటంటే కపటపు ముద్దు. ఈరోజు నా అంశం అదే. కపటపు ముద్దు మనకు వద్దు. హలో అందరు వినండి, కపటపు ముద్దు మనకు వద్దు. యూదా ఇస్కరియోతు ముద్దు ఇస్తూ చక్కగా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నువ్వంటే నాకు ఎంత ఇష్టం ప్రభువా. మీకు ఒకటి తెలుసా? 12 మందిలో వరుసగా నిలబెడితే సార్ ఫస్ట్ లైన్లో ఉంటాడు. యూదా ఇస్కరియోతు ఫస్ట్ ప్లేస్లో ఉంటాడు. యేసు ప్రభు ఏమనుకోవాలి, అబ్బా నేనంటే ఎంత ప్రేమయా, ఎంత ప్రేమ అని అనుకో. దగ్గరకు వచ్చి పక్కన హత్తుకొని అక్కడ శత్రువుకు చెప్పాడు, సైన్యానికి చెప్పాడు, ఇదిగో నేను ఎవరినైతే వెళ్ళి ముద్దిచ్చుకొని ఎవరినైతే అక్కడ హత్తుకుంటానో ఆయననే మీరు పట్టుకోవాలి. చాలా కపటముతో కూడిన ముద్దు. ప్రేమైన సంఘం ఒక మాట చెప్తున్నా, మన చుట్టూ ఉండేవారే మనకు కపటముతో కూడిన ముద్దిస్తారు. మన చుట్టూ ఉండేవారే, మన తోబుట్టువులే, మన స్నేహితులే, మన వాళ్ళే. చాలామంది జీవితాల్లో ఇలాంటి సందర్భాలు అనేకములు ఉన్నాయి.
12 మంది శిష్యులు అప్పటి వరకు ఎక్కడున్నారయ్యా? యేసు ప్రభు చుట్టే ఉన్నారు. వారు ఆయన చేసే కార్యాలే చూస్తూ ఉన్నారు, ఆయన చేసిన అద్భుతాలే చూస్తూ ఉన్నారు. కానీ యూదా ఇస్కరియోతులో ఉన్న ముద్దు ఎలాంటిది అంటే కపటపు ముద్దు ఇస్తున్నాడు. కానీ మేలు కోరి స్నేహితులు గాయం చేస్తాడు, కానీ పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు. అది అవసరం కూడా లేదు. ఒక దైవభక్తి కలిగిన ఒక కుటుంబానికి మేము వెళ్ళాం, పాస్టమ్మ గారు నేను వెళితే ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ కుటుంబ యజమానురాలు వయసులో చాలా పెద్దది. ఎవరు కనబడితే వాళ్లకు దగ్గరగా హత్తుకొని ప్రేమతో ఒక ముద్దిస్తుంది. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, అబ్బా ఈమెకు నేనంటే ఎంత ప్రేమ అని అనుకుంటారు. కానీ ఆమె ముద్దిచ్చిన మరుక్షణము ఆ వచ్చిన వ్యక్తి బయటికి వెళ్ళగానే వారి గురించి చెడుగా మాట్లాడుతుంది. అది ఆమె ప్రేమ. ఈ కపటముతో కూడిన ఈ భక్తి కానీ, కపటంతో కూడినటువంటి ఈ యొక్క వేషధారణ కానీ దేవుడు అంగీకరించేటువంటిది కాదు. నువ్వు పనిచేసే చోట కూడా కపటముతో నీ దగ్గరికి వచ్చి నిన్ను హత్తుకునే వాళ్ళు, ముద్దిచ్చే వాళ్ళు ఉంటారు. యూదా ఇస్కరియోతు అప్పటి వరకు యేసు ప్రభుతోనే ఉన్నాడు. అప్పటి వరకు యేసు ప్రభు ఆలోచనలు తెలిసినవాడు. అప్పటి వరకు యేసు ప్రభు శిష్యులతో సహవాసం కలిగి ఉన్నవాడు. కానీ యేసు ప్రభును పట్టించడానికి తాను ఉపయోగించినటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి సూత్రం ఏది, గుర్తేది అంటే ఆయన దగ్గరికి వెళ్ళి ముద్దిచ్చాడు. సాతాను పడేస్తున్న ఒల ఏంటో తెలుసా? ఈరోజు యవనస్తులలో కపటంతో కూడిన ముద్దు, శరీర సంబంధమైన ముద్దు వారిని ఒలలో పడేసి ఆకర్షణకు లోనైపోయి శరీరాన్ని పాడు చేసుకుంటూ వాళ్ళ శరీర సంబంధమైన క్రియల్లోకి మునిగిపోయి దేవునికి దూరం అయ్యి చివరికి జీవితం అంతా కూడా నాశనం అయిపోయిన తర్వాత దేవా అని చెప్పి దేవునికి మొరపెడుతున్నారు. సాతాను ఉపయోగించే ఫస్ట్ వెపన్ ఏంటంటే ముద్దుగా మాట్లాడుతూ మనల్ని మాయలో పడేస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో నాకు ఒక అనుభవం జరిగింది. చాలామంది వారికి ఏదైనా అవసరం ఉన్నప్పుడు చాలా ప్రేమతో, అయ్యా నీ కాలు మొక్తామయ్యా, నీ దండం పెడతామయ్యా, నువ్వు మాకంటే చాలా ఉన్నత స్థితిలో ఉన్నావయ్యా అని చెప్పి వారి అవసరం తీరాక అసలు నువ్వెవరు, అసలు నీవెవరు, నీకు మాకు సంబంధం లేదు అన్నట్టుగా మాట్లాడతారు. కానీ అవసరం ఉన్నప్పుడు మాత్రం ఏ వరుస లేకపోయినా వరుస పెట్టుకొని మాట్లాడతారు. ఇది మానవుని యొక్క నైజం. కానీ యూదా ఇస్కరియోతు ఏం చేశాడు తెలుసా? చాలా భయంకరంగా ప్రవర్తించాడు. మరి ఆయన అలా చేయకపోతే ఈరోజు యేసు ప్రభువును పట్టించేవారా మరి అంటే అది దైవ చిత్తమా, దేవుని నిర్ణయం అంటే మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక ఆత్మీయమైన సత్యం ఏంటంటే కపటముతో కూడినటువంటి ప్రవర్తన దేవుడు అంగీకరించడండి. పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతా ఉంటాడు. పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టి ఇదిగో నిన్ను ఉచ్చులో పడేస్తాడు, నెట్టేస్తూ ఉంటాడు. నేను ఈ మధ్యకాలంలో లాస్ట్ వీక్లో ఒక సహోదరుడు ఒక బర్త్డే సెలబ్రేషన్ చేశాడు. వాళ్ళ కూతురుది ఫిబ్రవరి 29, 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఆ బర్త్డే. వాళ్ళకు ఏకైక కుమార్తె, చాలా డబ్బు ఉన్నటువంటి వ్యక్తి. ఆయన బర్త్డే సెలబ్రేషన్ చేస్తుంటే ఎంత సంతోషం అనిపించింది నాకు. ఎంత గ్రాండ్గా చేశాడంటే తన ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను అందరిని పిలిచి అక్కడ గొప్ప గ్రాండ్గా చేశాడు. 4 సంవత్సరాలకు ఒకసారి నా కూతురు యొక్క బర్త్డే వస్తుందని పేదవాళ్ళకు దుస్తులు పంచాడు. అక్కడికి సేవకులుగా, అతిథులముగా మేము వెళ్ళాం. నేను అక్కడ మాట్లాడుతున్నప్పుడు నన్ను దేవుడు ప్రేరేపించిన మాట నేను మాట్లాడాను. ఇంతగా తండ్రి ప్రేమిస్తే, ఇంతగా తండ్రి దగ్గర తీసుకుంటే, ఇంతగా తండ్రి తన వ్యాయమును అంటే తన ధనమును, తన డబ్బును అంతగా వెచ్చించి తండ్రి కుమార్తెలను ప్రేమిస్తే, ఎప్పుడు పరిచయం లేని ఒక యవనస్తుడు పరిచయం అయితే
తండ్రిని వదిలేసి వెళ్ళిపోయేటువంటి భయంకరమైన ఉచ్చులో పడేటువంటి కుమార్తెలు లేరా? వారిలో కావలసింది ఏందో తెలుసా? ఆ సాతానుగాడు ఇచ్చే కపటమైన ముద్దు కోసం, ముచ్చట కోసం వారి యొక్క వారి పవిత్రమైన జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నారు. సంగమా, కానీ యేసు ప్రభు పరిశుద్ధుడు. యూదా ఇస్కరియోతు కపటం ముద్దిచ్చినా సరే అంగీకరించాడు. మీరు ఒకసారి లూకా సువార్త చూడండి, 22వ అధ్యాయము 47వ వచనంలో ఆయన దగ్గరికి వచ్చి ఆ ముద్దు ఇచ్చినప్పుడు ఆయన అంటాడు, చదవండి ఒకసారి. ఆయన ఇంకా మాటలాడుచుండగా ఇదిగో జనులు గుంపుగా ఆయన ఎదుగు వచ్చినప్పుడు 12 మందిలో యూదా అనబడిన వాడు వారికంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకొనుటకు ఆయన యొద్దకు రాగా యేసు యూదాని ముద్దు పెట్టుకొని మనుష్య కుమారుని అప్పగించుచున్నావా? అప్పటికి ఆ ప్రశ్న అడిగినా కానీ ఆయనలో ఏమాత్రం కూడా చెలింపు లేదు. బైబిల్ చూడమ్మా, బైబిల్ చూడ. ఆయనలో ఏమాత్రం చెలింపు లేదు. అందరు బైబిల్ చూడాలి. ఏమాత్రం, యూదా నువ్వు నన్ను ముద్దు పెట్టుకొని అప్పగిస్తావా? సాతాను ఉపయోగించేటువంటి ఈ కపటపు ముద్దు చూడండి. కొంతమంది భార్యాభర్తలు ఉంటారు, బయట అందరు చూడంగా మై వైఫ్ ఈజ్ గుడ్, షీఈస్ గ్రేట్, ఆమె వండితే ఎట్లుంటుందో తెలుసా అందరి ముందు. కానీ ఎవ్వరు లేనప్పుడు చూడండి ఆ నటన కపట నటన అని అర్థమవుతుంది. భార్యలు కూడా కొంతమంది అంతే, మా ఆయన లేకుండా నేను ఉండనండి అసలే, అదే అవ్వగారు ఇంటికి పంపిస్తే 100 రోజులైనా ఉంటారు. ప్రవర్తన పరివర్తనం చెందట్లేదు. సాతానుగాడు ఆ ప్రయోగాన్ని చేస్తున్నప్పుడు అనేకమైనటువంటి విధాలుగా సాతానుగాడు ఇక్కడ కత్తిని వాడాడా? ఏమన్నా లేదు. ఏం వాడాడయ్యా? ఒక అపవాదిలో ఉపయోగించవలసిన ప్రేమ ముద్దును వాడాడు కదా. ఏం వాడాడు? యేసుప్రభుని పట్టేయడానికి తాళ్ళను వాడాడా? గుతుపలు తీసుకొచ్చారు వాళ్ళు, అదేమైనా వాడారా? లేదు. నేను పట్టించాలంటే ఒకే ఒక ఆయుధం. నేను అతని దగ్గరికి వెళ్ళి మీకు ఒక గుర్తు చెప్తున్నా. ఆయన ఎర్రంగి వేసుకున్నాడని చెప్పలే, ఏమన్నాడు? ఇదిగో నేను ఒక గుర్తు చెప్తున్నా, ఆయన దగ్గరికి వెళ్ళి నేను ముద్దు పెట్టుకుంటాను, ఆయన యేసు ప్రభు, ఆయన పట్టుకోండి అని చెప్తాడు. గమనించండి ప్రియులారా, ఈ విధంగా మనం ఆలోచిస్తే ఇలాంటి ప్రవర్తన కలిగిన వారిని బైబిల్ సెలవిస్తున్న 3 విషయాలు చెప్తాను. తర్వాత మనం ఎలా ఉండొద్దో కొన్ని విషయాలు మనం చూద్దాం. యోబు అంటాడు, యోబు యొక్క ఉద్దేశము, ఇలాంటి ముద్దు పెట్టే వారి పరిస్థితిని యోబు ఒక వివరణ ఇస్తాడు చాలా చక్కగా. యోబు గ్రంథం 31:27 వచనం. యోబు గ్రంథం 31:27 వచనం. యోబు గ్రంథము 31:27 వచనం. నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడలను పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారి నవ్వుదును. అబ్బా, ఎంత చక్కని మాట. ఒకవేళ మనుషుడు చూడడానికి నేను గనక నా నోరు ముద్దు పెట్టుకుందనుకో, కానీ దేవుని దృష్టికి నేను ఎలా కనబడుతున్నా? వేషధారి. నిజంగా ఆ కపటపు ముద్దు పెట్టినటువంటి యూదా ఇస్కరియోతు పరిస్థితి ఆలోచించండి. అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏమనిపిస్తుంది? ఈయనకి యేసుప్రభు అంటే ఎంత ప్రేమ, అందరి ముందు దగ్గరికి వెళ్ళి కౌగులించుకొని ముద్దు పెట్టాడే అని అనుకుంటున్నారు. కానీ వెనకాల శత్రువులు సిద్ధంగా ఉన్నారు పట్టుకుపోవడానికి. అందుకనే అలాంటి వారిని బైబిల్ ఏమంటుందంటే, యోబు భక్తుడు అంటున్నాడు, నేను మనుషులు చూడడానికి నా నోటితో ముద్దు పెట్టుకుంటే నేను దేవుని దృష్టికి ఏమైపోతాను? వేషధారణ అయిపోతాను. వేషధారణ చాలా భయంకరం ప్రియులారా.
వేషధారణకు ఎలాంటి తావు లేదు. పరిశుద్ధ గ్రంథంలో, దేవుని యొక్క వాక్యంలో, దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థిస్తున్న మనము, ప్రతివారం పరిశుద్ధ గ్రంథం పట్టుకొని బైబిల్ చదువుతున్న మనము, మన జీవితాల్లో దేవుడు నేర్పిస్తున్న సత్యం ఏంటంటే వేషధారణ మనకు వద్దు. ఇదిగో యూదా ఇస్కరియోతు వేషధారణ కలిగే కపటపు ముద్దును తను యేసు ప్రభుకు ముద్దు పెట్టి గుర్తుగా చూపించాడు. కానీ ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఒకవేళ నా దేవుని దృష్టికి నేను అలాంటి ముద్దు పెడితే వేషధారణి అవుతాను. ఇంకొక మాట అంటాడు, ఇలా చేసేవారిని మొదటిగా వేషధారులు అంటారు. రెండవదిగా సామెతలు 7వ అధ్యాయము 8 నుండి 13 వచనములో, సామెతలు 7వ అధ్యాయము 8 నుండి 13 వచనములు చదివితే సంధ్యవేళ అక్కడ ఒక భయంకరమైనటువంటి వ్యభిచార కూపములో ఉన్నటువంటి ఒక సంఘటన చూపిస్తూ ఉన్నాడు. చదవమ్మా. సంధ్యవేళ పొద్దుగూకిన తరువాత, సంధ్యవేళ పొద్దుగూకిన తరువాత, చిమ్మ చీకటి గల రాత్రి వేళ, చిమ్మ చీకటి గల రాత్రి వేళ, వాడు జారశ్రీ సందు దగ్గరనున్న వీధిలో, ఎక్కడ ఉంటాడట? జారాశ్రీ సందు దగ్గరున్న వీధులలో తిరుగుచుండెను. దాని ఇంటి మార్గమున నడుచుచుండెను. అంతటా వేషం వేసుకొనిన కపటము గల స్త్రీ ఒకటి. ఎవరామె? కపటము గల స్త్రీ. అంటే కపటమును దేనితో దేవుడు పోల్చాడంటే వేశ్యతో పోల్చాడు. అబ్బా, ఎంత భయంకరం కదా! కపటపు ముద్దు వేషధారి అంటున్నాడు, కపటము గల స్త్రీని వేశ్య అంటున్నాడు. సాయంకాలం కాగానే చాలా చక్కగా అందంగా రెడీ అయిపోయి, మొన్న ఒక యవనస్తుడు మా ఇంటికి వచ్చాడు. అన్నా, 2 సంవత్సరాలు నేను చిన్నప్పటి నుండి మంచిగా ఉన్నోని, ఏమో అయిందన్న 2 సంవత్సరాలు పిచ్చి కుక్కని తిరిగినట్టు తిరిగాను ఆ అమ్మాయి అమ్మడి. అలా తిరిగి ఏమైపోయింది తెలుసా? ఆ 2 సంవత్సరాల తర్వాత నన్ను తీసుకెళ్ళి జైల్లో పెట్టింది. 3వ సంవత్సరం ఇంకోళ్ళని చూసుకొని పెళ్లి చేసుకుంది. అది కపటపు ప్రవర్తన, కపటపు ఆలోచన, కపటపు తలంపులు. చేతితో అన్నం పెడతారు కానీ లోపట్లో మాత్రం కపటం అలానే ఉంటుంది. ఇది మనకు తగదు ప్రియులారా. అందుకే యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చింది ఇలాంటి స్వభావాన్ని తొలగించడానికి, ఇలాంటి ఆలోచనలు మనలో నుండి జారాశ్రీ వేశ్యతో పోలుస్తున్నాడు. కపటపు ముద్దు వేషధారణతో పోలుస్తున్నాడు. కపటపు ముద్దు వేశ్యతో పోలుస్తున్నాడు. ఇంకా అలా చదువుకుంటూ పోతే, ఇదిగో కపటపు ముద్దట దేవునికి అయిష్టమైనటువంటిది, దేవుడు కోరుకునేది కాదు. కానీ నిజంగా నువ్వు ప్రభు పాదాల చెంతకి వెళ్ళి, నీవు దేవుని పాదాల చెంత ఆయన పాదములు ముద్దాడితే, క్షమాపణతో కూడిన ముద్దు నువ్వు దేవుని ఎదుట పెట్టగలిగితే దేవుడు నేను తప్పక క్షమిస్తాడు. లూకాసు వార్తలో చూడండి, ఒక స్త్రీ ఉంది. లూకాసు వార్త 1వ అధ్యాయము 79వ వచనాన్ని ఒకసారి చదవండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 79వ వచనాన్ని ఒకసారి చదవండి. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్త వనబడుదువు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించున్నట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండిన వారికి వెలుగునిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించెను. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో నుండెను. అంతే ఉందండి. ఆయన పాదములను చూడండి, అక్కడ ఒక స్త్రీ ఉంటుంది. సమరయ స్త్రీ యేసు పాదముల దగ్గరికి వెళ్ళి
ఆయన పాదముల మీద పాడి అత్తరు పూసి ఏం చేస్తుంది? ఎన్న వచ్చినమ్మా చదువుతారా? అదే అధ్యాయంలో ఉంటుంది. ఎవరైనా చదవండి. ఓకే, ఇంకొక లేఖన భాగం చదువుదాం. అది మనకు దొరకనట్లయితే ఇంకొక లేఖన భాగం చదువుదాం. లూకా సువార్త 15వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాం. 18 నుండి చదువుదాం. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు నే యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకోమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఇది తండ్రి తప్పిపోయిన కుమారుణ్ణి దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకొనెను. కానీ నేను లూకా సువార్త 7వ అధ్యాయం నేను ఒకసారి లూకా సువార్త 7వ అధ్యాయం 37, 39 క్షమాపణ ముద్దు గురించి ఇప్పుడు చదవము. అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు, నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. 7వ అధ్యాయం 37 నుండి క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అనచి కుదిలించి 39వ వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారి చూపగలడా? వారిద్దరును గుంటలో పడుదురు గదా. శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు. అది కాదా? ఎన్నో వచ్చినామ్మా? 38. ఆ వచనం చదవమంటున్నా నేను. అందరు అండర్లైన్ చేసుకున్న మాట. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన, అది చదవమంటే ఎన్నోసార్లు చదివించిన నేను, మీకు గుర్తురాదు. ఏం గుర్తొస్తుంది? ఆధార్ కార్డ్ నంబర్ గుర్తొస్తుంది. ఆధార్ కార్డ్ నంబరు, మీ ఆయన ఫోన్ నంబరు గుర్తొస్తుంది. చదువు. పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుడని ఇంట భోజనమునకు యేసు పరిసయ్యుడింట భోజనం చేయుచున్నాడు అని విని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి, అందరూ చూడండి ఈ మాట, ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి, ప్రైజ్ ది లార్డ్, తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఇలా చెయ్యాలి మనం. ఆ అత్తరు వాటికి పూసెను. ఎంత చక్కటి మాట. ఈ ముద్దు క్షమాపణకు గుర్తు. ఏం చేసిందయ్యా? కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగిందంట. విత్ ద టీయర్స్. ఎన్ని కన్నీళ్ళు వచ్చి ఉండాలా ఇప్పుడు పాదాలు కడగాలంటే ఎన్ని నీళ్ళు కావాలి? కన్నీళ్లతో తన పాదాలు కడిగి, అత్తరుతో ఏం చేసింది? కన్నీళ్లతో పాదాలు కడిగి, తర్వాత లైన్ చదవండి, తన తల వెంట్రుకలతో తుడిచేసింది. ఇక్కడ ఆమె ఉపయోగించిన విధానం చూడండి. ఇహలోక సంబంధమైన వాటితో ఆమె తన శరీరంలో ఉన్న కన్నీటితో పాదాలు కడిగి, తన కుర్రులతో, తన వెంట్రుకలతో, తల వెంట్రుకలతో పాదాలు తుడిచి, అప్పుడు ఆయన పాదములను ఆమె ముద్దు పెట్టుకొని, ప్రభువా, నేను పాపురాలను, నేను అపవిత్రమైన వంటి దానను, నన్ను క్షమించు ప్రభువా, నన్ను శుద్ధి చేయి ప్రభువా. ఇలాంటి భక్తి కలిగినటువంటి జీవితం మనం కలిగి ఉండాలి ప్రియులారా. కానీ యూదా ఇస్కరియోతు పెట్టిన ముద్దు కపటముతో కూడిన ముద్దు. మన జీవితాల్లో అలాంటి ప్రయోగాలు ఎప్పుడు చేయొద్దు. పక్కనే ఉంటారు, వారి గురించి చెడుగా మాట్లాడతారు. వాళ్ళు యూదా ఇస్కరియోతు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అలాగునా మనం ఉండకూడదని
ప్రభు పేరిట కోరుకుంటూ 2 మాటలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. మనం ఎలా ఉండాలి అంటే, యేసు ప్రభు తన శిష్యులను పంపించినప్పుడు చెప్తాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం, పాము వలె వివేకులను పావురం వలె నిష్కపటులుగా ఉండుడి అని చెప్తాడు. 10వ అధ్యాయము 16వ వచనం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. సుమా మైక్ తీసుకున్న తర్వాత చదవమా. తోడేళ్ల మధ్యకు, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనక. పాపము వలె ఎలా ఉండాలి మీరు? పాముల వలె వివేకులను. పాము ఎంత వివేకం, నువ్వు ఈడ కొడతా అంటే ఏడుంటుంది అది? నన్ను చంపుతావారా, చంపు దా అంటదా? పాము ఏం చేస్తుంది జోసఫ్? పాము ఏం చేస్తుంది? చంపుతా అంటే ఏడుంటుంది? చంపుతావా అంటే చంపుతావా అంటదా? లేదు. పామట వివేకం వలె వివేకములను. నేను ఇప్పుడే చూసినా, నాకు గిన్నె ఉండే పాము, గిన్నె ఉండే ఏడుంటుంది వాళ్ళ కొద్దిసేపట్లా చెర్రి. పాము వలె వివేకులను, పావురము వలె నిష్కపటులై వలె. మీరు ప్రతిరోజు ఎలా కనబడాలట? పావురాల వలె, అంటే తెల్లబట్టలు వేసుకొని రావనా? పావురం వలె నిష్కపటంగా, పావురం వలె. కానీ యూదా ఇస్కరియోతులో బట్టలు తెల్లయే, యేసుప్రభు గుంపే, క్రైస్తవ గుంపే, క్రీస్తుని ఎరిగిన గుంపే, అద్భుతాలు చేసిన గుంపే. కానీ ఏ ముద్దు పెట్టాడు? కపటపు ముద్దు పెట్టాడు. ఈ కపటపు ముద్దు మనకు వద్దు. హల్లెలూయా. మనల్ని దేవుడు అంటున్నాడు, నిష్కపటముగా ఉందాం, నిష్కపటంగా ఉందాం, నిష్కపటంగా. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అన్న బైబిల్లో? అట్లున్నారా అని మీరు అడగొచ్చు. ఒక్క వ్యక్తి మనకు కనబడతాడు, అది చదివి మనం ముగించుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచనం. దేవుడు నిన్ను చూసినప్పుడు చెప్పాలి ఈ మాట. చూడండి, 1వ అధ్యాయము యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచనం. యేసు నతానయేలు అను తన యొద్దకు వచ్చుట చూచి, ఇక్కడ మా నతానయేలు ఆయన వచ్చిండు, ఈయనున్నాడు. బైబిల్లో ఉన్న నతానయేలు ఈయన ఆయన కాదు. నేను బైబిల్లో ఇదిగో యేసు ప్రభు నతానయేలు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని. చూడంగానే యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పాడు. కొంతమంది చూస్తే కుళ్ళు కుతంత్రం అన్నీ, విశాసులు అన్నీ అందులోనే ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇతన్ని చూడంగానే ఏం కనబడుతుందట? ఇతని యందు నాకు ఏ కపటము కదా భరతమాత, ఇతని యందు నాకు ఏ కపటము కనబడట్లేదు. ఎంత చక్కటి మాట! నిన్ను చూడగానే దేవుడు చెప్పగలగాలి, ఇతని యందు నాకే కపటము లేదు. అలా మనం బ్రతుకుదాం. యూదా ఇస్కరియోతు వలె మనం జీవించొద్దు. మనము నిష్కపటంగా పావురం వలె ఉందాం. నతానయేలు వలె ఏ కపటము లేకుండా మనం బ్రతుకుదాం. ఇంకొక మాట, కీర్తనలు 32:2వ వచనం. 32:2వ వచనం. కీర్తనలు 32:2వ వచనం చదవాలి. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఆత్మలో కపటము లేనివాడు. అందరూ చెప్పండి, ఆత్మలో కపటము లేనివాడు. ఏం లేనివాడు? కపటము లేనివాడా? కపటము లేనివాడు ఉన్నవాడు అన్యుడు. హలో, ఆత్మలో కపటము లేనివాడు అన్యుడు, కపటం ఉన్నవాడు అన్యుడు, ఆ రెండు ఉన్నవాడు సామాన్యుడు. వాళ్ళని ఏం చేయలేమన్నమాట. అది ఉంటుంది, ఇదా ఉంటుంది. కాబట్టి కపటము లేని వారిగా ఉందాం. మన సంఘంలో ఎవరు అలాంటి వాళ్ళు లేరు. ఇంకా పవిత్రంగా ఉండాలని, ఆధ్యాత్మికంగా మనం ఎదగాలని ఈ మాటలు ఈరోజు మీకు తెలియపరుస్తూ ప్రభు పేరిట ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మను దీవించునుగా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, యూదా ఇస్కరియోతు వలె మేము ఉండకూడదు. అందరు ఇక్కడే ఉండాలి, ఎవరు బయటికి వెళ్ళొద్దు. పనిష్మెంట్ మీ అందరికి, ఎవరు బయటికి వెళ్ళొద్దు. అందరు కూర్చోండి, ఇక్కడే కూర్చోవాలి బిడ్డ. కళ్ళు మూసుకొని అందరూ ప్రార్థనలో ఉండండి. అందరు ఇక్కడే ఉండాలి. మోకాళ్ళ మీద ఉన్న బల్లలో పాల్గొనేవారు, పరిశుద్ధ బల్లలో పాల్గొనేవారు మీ కుడి చేయి పైకెత్తండి. అక్కడికి అమ్మగారు వచ్చి మీకు బల్ల ఇస్తుంది. గో